హైదరాబాద్లో ఒక పీజీ కానీ హాస్టల్ కానీ మనము పెట్టడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత లాభం వస్తుంది, అప్రాక్సిమేట్ ఫిగర్స్ తీసుకొని మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. అదే వెన్ ఇట్ కమ్స్ టు ఏ లొకేషన్ బట్టి నేను ఇప్పుడు ఒక దగ్గర హాస్టల్ తీసుకోవాలి అనుకుంటున్నా, హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ. అండ్ నేను ఇక్కడ సో అండ్ సో దగ్గర అంటే హాస్టల్ అని స్టార్ట్ చేయబోతున్నా. సో ఇక్కడ ఎంత పెట్టొచ్చు, ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అనేది, ఎలా తెలుసుకోవాలి, ఎలా మనం బిజినెస్ ని ఎస్టాబ్లిష్ చేయాలనే సపోర్ట్ బిజినెస్ కన్సల్టేషన్ మనం చేస్తాము. ఈ వీడియోలో అయితే మనం ఎస్పెషల్లీ హైదరాబాద్ ఆర్ బెంగళూరులో హాస్టల్ కానీ పీజీ కానీ స్టార్ట్ చేయాలి అంటే ఎంత డబ్బులు ఉండాలి, మనం ఏ విధంగా ఆలోచించాలి, రన్ అంటే ఎట్లా దీంట్లో ఇన్వెస్ట్మెంట్ ఎట్లా అవుతుంది అనే దాని గురించి క్లియర్ గా అప్రాక్సిమేట్ ఫిగర్స్ తో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఫస్ట్ మనకి ఏ బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలన్నా కానీ సక్సెస్ కావాలి అంటే ఒక బిజినెస్ అనేది మినిమం 6 months to 1 year. సక్సెస్ అంటే ఏంటి అంటే ఒక బిజినెస్ ని మనం ముందుకు తీసుకెళ్ళాలి అంటే కంపల్సరీ 6 months వెయిట్ చేయాలి. తర్వాత మన చేతి పడకుండా బిజినెస్ లో వచ్చిన డబ్బులే మనకు లాభం రాకపోయినా నష్టం రాకుండా అయితే ఉంటుంది. ఫస్ట్ 6 months అయితే అంతకంటే తక్కువ రావచ్చు. సో ఇక్కడ దాని గురించి ఏంటి అంటే ఫస్ట్ మనకు మెయిన్ గా కావాల్సింది ఏంటి అంటే రన్నింగ్ క్యాపిటల్, క్యాపిటల్ ఇన్కమ్. ఓకే, క్యాపిటల్ ఇన్కమ్ అనేది కావాలి. ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్, రన్నింగ్ క్యాపిటల్. అంటే ఏంటి అంటే ఇనిషియల్ గా మనం కంపెనీ స్టార్ట్ చేయాలంటే కొంత అమౌంట్ అవసరం పడుతుంది అనుకుంటున్నాం. రన్నింగ్ క్యాపిటల్ అంటే ఏంటి అంటే మనం పెట్టగానే ఎప్పుడు కూడా బిజినెస్ సక్సెస్ కాదు, దానికి కొంచెం టైం పడుతుంది. ఒక 6 months అనుకుందాం అప్రాక్సిమేట్లీ. ఏ బిజినెస్ అయినా హాస్టల్ బిజినెస్ అయితే డెఫినెట్లీ 6 months ఇస్. 6 months లో మనం పెట్టిన డబ్బులు అంటే మన చేతికి పడకుండా మనం వచ్చిన ఖర్చు ఆదాయం అనేది ఈక్వల్ ఉండేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో మనం దానికి ఏంటి అంటే మనం ఇచ్చే సర్వీస్ని బట్టి మనం ఇచ్చే ఫుడ్ క్వాలిటీ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఫుడ్ బిజినెస్ లో హాస్టల్ అండ్ పీజీ వన్ ఆఫ్ ద బెస్ట్. సో మినిమం గ్యారెంటీ బిజినెస్ ఎప్పుడైనా కానీ ఫుడ్ బిజినెస్ అనేది. అదే హాస్టల్ అండ్ బిజినెస్ ఏంటి అంటే కొంత రిస్క్ తో కూడా కూడుకుంది, ఎందుకంటే ఎక్కువ డబ్బులు మనం అయితే ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తాం. అయితే ఇక్కడ 6 months అంటే ఇప్పుడు మనము ఒక హాస్టల్ హైదరాబాద్ లోనో బెంగళూరులోనో ఒక హాస్టల్ తీసుకోవాలనుకుంటున్నాం. కెపాసిటీ వచ్చేసి 100 members. అంటే వాట్ ఎవర్ టూది కానీ త్రీది కానీ వన్ది కానీ వాట్ ఎవర్ ఇట్ ఉంది. ఓవరాల్ గా అంటే సింగిల్ షేర్ కానీ డబల్ షేర్ కానీ ట్రిపుల్ షేర్ కానీ ఫోర్ షేర్ కానీ 5 షేర్ కానీ ఓవరాల్ గా ఆ హాస్టల్ మనం తీసుకునే హాస్టల్ ఆర్ పీజీ, యాక్చువల్లీ హాస్టల్ ఆర్ పీజీ అరౌండ్ 100 beds ఉన్నాయి అనుకుందాం. సో మనం ఇక్కడ ఏంటి అంటే మనము 100 ఇప్పుడు ఎలా ఉంటుందంటే హాస్టల్లో మోస్ట్లీ 90%, 90 to 95% హాస్టల్ వాళ్ళు ఎలా రెంట్కి ఇస్తారంటే మనకి బెడ్కి ఇంత అని ఇస్తారు. మనం అప్రాక్సిమేట్లీ ఒక 100 బెడ్లకి దాదాపు 2,500 ఒక్కొక్క బెడ్కి మనం అనుకుందాం. అంటే మనం ఓనర్కి పే చేయాల్సిన రెంట్ అది. దీంతో పాటు 100 beds అంటే 2,500 వేసుకుంటే దాదాపు 2,50,000. అంటే ఒక నెలకి మనం పే చేయాల్సిన రెంట్ ఓనర్కి 2,50,000. ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ అనేది 2,50,000 అనుకుందాం. ఇప్పుడు ఇదైతే ఏందో అట్ ది సేమ్ టైం మనము 6 months అడ్వాన్స్ ఇవ్వాలి ఖచ్చితంగా, అంటే 15 లక్షలు. సో 15 లక్షలు మనం ఇనిషియల్గా ఓనర్కి ఇవ్వాలి. దీంతో పాటు 6 months, కొన్నిసార్లు 1 year కూడా అడగవచ్చు. బెంగళూరులో అయితే తక్కువ అడుగుతున్నారు, హైదరాబాద్లో అయితే మినిమం 1 year అడుగుతున్నారు. అయితే 15 లక్షలు అనుకుందాం, దీన్ని ఒక పక్కన పెడదాం. 15 లక్షలు ఏది ఫస్ట్ మనము అప్రాక్సిమేట్లీ ఒక 100 బెడ్స్కి 2,500 అయితే మనకి ఇవ్వాల్సిన అడ్వాన్స్ 15 లక్షలు. దీంతో పాటు మనకి 6 months వరకు మనం అనుకున్నాం ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఒకటి, రన్నింగ్ క్యాపిటల్ ఒకటి. ఈ రన్నింగ్ క్యాపిటల్ ఏంటి అంటే 6 months వరకు మనకు బిజినెస్ లేదనుకుందాం కంప్లీట్గా 15 లక్షలు అవుతుందండి. సో ఓవరాల్గా మనకి ఇక్కడ 30 లక్షల వరకు మనకు ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్, రన్నింగ్ క్యాపిటల్ రెండు కలిపి అవుతుంది. కొన్ని దాంట్లో ఎలా ఉంటుందంటే బెడ్స్ వాళ్ళే ఇస్తారు, కొన్ని దాంట్లో మళ్ళీ మనము ఫర్నిచర్ కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ బెడ్స్ వాళ్ళే ఇచ్చారంటే వెల్ అండ్ గుడ్, మన దగ్గర డబ్బులు ఉన్నాయి పర్వాలేదు లాంగ్ టర్మ్లో నేను చూడాలనుకుంటున్నానంటే బెడ్స్ మీరే చేయించుకోండి. లేదు ఆల్రెడీ చేయించింది కొంతవరకు బేసిక్ స్కెల్టన్ ఉన్న ఇచ్చిందంటే దట్ ఈస్ మోర్ బెటర్. దాని తర్వాత ఈ 100 దానికి మనం ఒకటేసారి ఎప్పుడూ కూడా ఈ 100 మంది ఒకటేసారి 100 మందికి బెడ్లు తీసుకురావాలి, 100 మందికి డైరెక్ట్గా ఏసీలు అన్నీ అంటే 50, 20 రూమ్ 30 రూమ్లు ఉంటే 30 రూములకు ఒకటేసారి ఏసీలు పెట్టాలి, ఇట్లా ఆలోచించదు. వచ్చే కొద్దీ ఫిల్ అయ్యే కొద్దీ అప్పటికప్పుడు మనకి ఏది కావాలంటే అది తెచ్చుకోవచ్చు, అది కూడా ఒక ఆప్షన్. అండ్ ఏసీస్ కూడా సెకండ్ హ్యాండ్ దొరుకుతాయి, బెడ్స్ కూడా సెకండ్ హ్యాండ్ దొరుకుతాయి. ఒకవేళ హాస్టల్ పెట్టాలి ఇంకుంటే అన్ని కొత్తగా ఉంటే చాలా ఎక్కువ అయిపోతుంది. సో డెఫినెట్లీ సెకండ్ హ్యాండ్ ఆప్షన్ ఉంటుంది, అది మీరు ఆలోచించి ప్లాన్ చేసుకోండి. అండ్ ఎందుకంటే కంపెనీస్ తీసేసినప్పుడు వాటిలో ఇవన్నీ వస్తూ ఉంటాయి, మనం జాగ్రత్తగా వెతికి పట్టుకొని తీసుకోవాలి. ఎందుకంటే మన ఇన్వెస్ట్మెంట్ మనం పెట్టే ప్రతి రూపాయి ఎక్కడ తగ్గుతుంది, ఎక్కడ మనం ఖర్చు తగ్గించుకోవాలనే విషయం ఆలోచించాలి.
బిజినెస్ పర్సన్గా సక్సెస్ అవ్వాలి అంటే మనకు కావాల్సిన ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్లానింగ్ అండ్ ఫినాన్షియల్ ప్లానింగ్. దట్ ఫినాన్షియల్గా మనము ఒక కొంత బఫర్ అమౌంట్ పెట్టుకొని మనం ముందుకు నడిపించాలి. ఇది చాలా ఇంపార్టెంట్. అయితే 30 లక్షలు అయింది సరే, దీన్ని ఈ ఒకవేళ ఆల్రెడీ వాళ్ళే బెడ్స్ ఇస్తున్నారు అనుకుందాము, మనం కొంత చేసుకుంటూ ఉండాలి. అప్రాక్సిమేట్లీ ఒక 5 లక్షలు వేసుకుంటాం, సో 35 lakhs. నేను దీంట్లో ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్తున్నా, లాభం గురించి కూడా మనం మాట్లాడుతున్నాం. ఓకే. అయితే దీంతో ఎవ్రీ మంత్ 6 months పవర్ బిల్లు బేస్డ్ ఆన్ 10,000 నుంచి, తక్కువలో తక్కువ 10,000 12,000 నుంచి 30,000 నుంచి 40,000 వరకు వస్తుంది. ఓకే. ఎందుకంటే మనం వచ్చే కెపాసిటీని బట్టి ఇది పెరుగుతూ ఉంటుంది. సో దేన్ని నేను 50,000 మాత్రమే కన్సిడర్ చేస్తున్నాను ఇనిషియల్ రన్నింగ్. ఎందుకంటే రన్నింగ్లో మనకి వస్తానే ఉంటుంది కాబట్టి, మళ్ళీ రెంట్ కూడా వస్తూ ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి మనం మేనేజ్ చేసేయచ్చు. సో ఇప్పుడు 30,50,000 అయింది. దీంతో పాటు ఇందాక ఒక 5 lakhs దేనికి వేసుకున్నాము, రైట్? 5 lakhs దేనికి వేసుకున్నాము, ఈ బెడ్స్ రిపేర్ కానివ్వండి దానికి సంబంధించి ఇస్తున్నాం. సో ఇప్పటి వరకు 35,50,000 అయింది. తర్వాత 35,50,000 ఇప్పటి వరకు మనకు అర్థమైంది. ఒకవేళ ఇది చూసుకోవాలంటే మళ్ళీ ఫస్ట్ నుంచి ఒకసారి నోట్ చేసుకొని చూసుకోండి. 35,50,000 అయింది. దీంతో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే వర్కర్స్కి అడ్వాన్స్ ఇవ్వాలి. అడ్వాన్స్ ఇవ్వకుండా వంట మాస్టర్లు రాదు. మినిమం 30,000 నుంచి 50,000 అడ్వాన్స్ ఇవ్వాలి. హైదరాబాద్లో అయితే 15,000 నుంచి 18,000 ఉంది. మనకి ఫుడ్, బెడ్ మనం ప్రొవైడ్ చేయాలి. ఓకే. సో ఒక 50,000 ఉంది. సో 36 లక్షలు అయింది ఇప్పటి వరకు. దీంతో పాటు ఆయన జీతం ప్లస్ పవర్ బిల్ ఇందాక యాడ్ చేసుకుంది. ఈ జీతం అంటే ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. దీనికి అప్రాక్సిమేట్లీ 1 లక్ష వేసుకోండి, అరౌండ్ 37 lakhs అవుతుంది. అంటే అప్రాక్సిమేట్లీ మనం ఒక హాస్టల్ 100 బెడ్స్ ఉన్న హాస్టల్ మనం అప్రాక్సిమేట్లీ 2,500 అయితే ఒక బెడ్కి దాదాపు 40 lakhs వరకు మనకి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఈ 40 లక్షలు చేతిలో పెట్టుకొని మాత్రమే మనం ఈ ఆదాయం ఎలా వస్తుంది? బాగానే ఉంది సార్, మీరు బాగానే ఉంది. ఆదాయం ఎప్పుడు కూడా ఆక్యుపెన్షన్ బట్టి ఉంటుంది. అంటే ఇక్కడ ఎంతవరకు ఆక్యుపెన్షన్ మనకు పెరుగుతూ ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక బెడ్కి అప్రాక్సిమేట్లీ 2,000 మిగిలింది అనుకుందాం. ఎందుకంటే ఎవ్రీ బెడ్కి మనము పవర్ బిల్లు దీంతో పాటు ఇవన్నీ కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. పవర్ బిల్లు, ఫుడ్ ఖర్చు ఇవన్నీ కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. నాకు తెలిసినంత వరకు 2,000 నుంచి 3,000, అప్రాక్సిమేట్లీ 2,500 మనకి ఈ ఖర్చులన్నీ పోను కూడా మిగులుతాయి అనుకుందాం. ఒకవేళ 20 మంది మన దాంట్లో చేరారు అంటే 20,000 ఎంత, 50,000 మిగులుతాయి. ఏది 20 మందికి. తర్వాత అది 20% ఆక్యుపెన్సీ అయితే, తర్వాత 40% ఆక్యుపెన్సీ అయితే అప్రాక్సిమేట్లీ 1 lakh మిగులుతుంది. సో 80% ఆక్యుపెన్సీ అయితే 2 lakhs మిగులుతుంది. ఇది అప్రాక్సిమేట్ ఫిగర్స్, ఇంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. నా ఎస్టిమేషన్ ప్రకారం ఒక 100 బెడ్స్ ఉన్న ఒక 40 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే యావరేజ్గా 3 నుంచి 3.5 లక్ష మనం మంత్లీ సంపాదించడానికి అవకాశం ఉంది. ఇక్కడ మీకు ఇంకొక పాయింట్ చెప్తాను. ఇక్కడ ఇంకొక బిజినెస్ మోడల్ ఉంది. సో దీంట్లోనే ఇంకొక బిజినెస్ మోడల్ కూడా ఉంది. హాస్టల్ ఒకవేళ ప్రీమియం హాస్టల్ అనుకుంటే 2,500, అంటే ఇప్పుడు 5,000 6,000 ఉన్నది కదా, ఇది 10,000 దాకా కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంది. సో 10,000 మిగిలేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. అప్పుడు 100 అంటే దాదాపు 10 లక్షలు మిగిలేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. అప్రాక్సిమేట్లీ ఒక హాస్టల్ అని పీజీ పెడితే నేను లెక్కేసిన ప్రకారం మినిమం 4 to 5 lakhs అనేవి యావరేజ్గా ఖచ్చితంగా మినిమం గ్యారంటీ డబ్బులు అయితే మనకు వస్తుంది. దీంట్లో మనం ఇంకొక బిజినెస్ మోడల్ కూడా దీంట్లో యాడ్ చేయొచ్చు. ఏంటి అంటే మనము హాస్టల్లో ప్లాన్ చేసుకుంటానే దీంతో పాటు ఈ బుకింగ్ రూమ్స్ ఉంటాయి కదా, బుకింగ్స్ 1 day బుకింగ్స్ కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ట్రెండ్ అంతా కూడా కోలివింగ్ కాబట్టి కోలివింగ్ హాస్టల్స్ కానీ పీజీస్ కానీ ప్లాన్ చేసుకున్నారంటే మీకు మంచి ఫ్యూచర్ అనేది ఉంటుంది. సో మంచి ఫ్యూచర్, బాగా ఎర్నింగ్స్ అనేవి పెరుగుతాయి. ఇది మీకు డెఫినెట్లీ ఎంతో కొంత ప్రీమియం కూడా మనం చేసుకున్న దానికి పాసిబిలిటీస్ ఉంటాయి. అయితే హోటల్స్ అంటే ఇప్పుడు ఓయో అని సో చాలా రకరకాలు ఉన్నాయి కదా, వాటన్నింటిలో కూడా మనం రిజిస్టర్ చేసుకో. ఓయో అయితే డబ్బులు ఈ మధ్య సరిగ్గా ఇస్తలేదని, మొండి బాకాయలు ఎక్కువ అని చాలా హోటల్స్ తీసేస్తారు. బట్ ఈజీ మై ట్రిప్ అని ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి వాటిలో మీరు యాడ్ చేసుకొని ఒక 20 బెడ్స్ అంటే ఒక 5 to 6 రూమ్స్ కానీ, ఒక 1 floor కానీ 2 floors కానీ అట్లా ప్లాన్ చేసుకొని 4 to 5 rooms కానీ 10 rooms కానీ అట్లా ప్లాన్ చేసుకొని మంత్లీ ప్లాన్ చేసుకున్నారంటే అప్రాక్సిమేట్లీ 40 నుంచి 50 లక్షలు పెట్టుబడి పెడితే మంత్లీ 4 to 5 lakhs 3 to 5 lakhs మనం ఎర్న్ చేసుకుందానికి పాసిబిలిటీస్ ఉంటాయి. ఇక్కడ రిస్క్ ఎక్కడ వస్తుందంటే మనం మెయిన్గా చేయాల్సింది ఏంటంటే ఫుడ్ క్వాలిటీ
చాలా నీట్గా పెట్టాలి. రూమ్స్ కానీ అన్నీ కూడా, వాష్రూమ్స్ కానివ్వండి, ఇప్పుడు అడ్వాన్స్ వచ్చేసింది, అంతా కూడా వాషింగ్ మిషన్స్ ఇస్తారు, వాళ్ళే ఐరన్ చేపిస్తారు. ఎవ్రీథింగ్ ఫెసిలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక వర్కింగ్ ఎంప్లాయీస్ డిఫరెంట్, ఒక నార్మల్ హాస్టల్ ఏదో కోర్స్ నేర్చుకోవడానికి వచ్చే వాళ్ళు డిఫరెంట్. ఈ లొకేషన్ బట్టి మనం ప్లాన్ చేసుకోవాలి. కాస్ట్ కూడా అలాగే లొకేషన్ బట్టి చేంజ్ ఉంటుంది, రిక్వైర్మెంట్స్ సర్వీసెస్ కూడా చేంజ్ ఉంటాయి. సో అయితే ఇక్కడ మెయిన్గా మన ఫుడ్ మెయింటెనెన్స్ చాలా ఇంపార్టెంట్, నీట్గా ఉంచడం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రెండు మనం మెయింటైన్ చేయగలిగితే, మెయింటైన్ చేసి 6 మంత్స్ నుంచి 9 మంత్స్ వరకు పెట్టి, ఇంత డబ్బులు పెట్టి చాలా పొలైట్గా బిహేవ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. చాలా హాస్టల్ పీజీ వాళ్ళు కొంచెం పొలైట్గా రూడ్గా బిహేవ్ చేస్తుంటారు. వాళ్ళకి మంచి సర్వీ, ఎప్పటికప్పుడు ఏమన్నా బాగా అయితే ప్రాబ్లం అయితే వెంటనే తీసి ఇవన్నీ చేయగలిగితే ఖచ్చితంగా మంచి ఆదాయం అయితే వస్తుంది. ఈ స్క్రాచ్ నుంచి ఈ బిజినెస్ని మీకైతే చెప్పాను. మీరు అప్రాక్సిమేట్లీ ఒక హాస్టల్ కానీ పీజీ కానీ పెట్టే ముందు ఖచ్చితంగా నన్ను కన్సల్ట్ అవ్వండి. ఒకవేళ మీకే తెలిస్తే ప్రాబ్లం లేదు. ఒకవేళ ఇఫ్ యూఆర్ న్యూ టు ద బిజినెస్ చేయాలనుకుంటున్నారంటే, సో హాస్టల్ ఫస్ట్ ఫైనల్ ఏ లొకేషన్ ఇదంతా మీరు ఎంటైర్ మీ స్క్రాచ్ నుంచి మీ బిజినెస్ ఎస్టాబ్లిష్ అయ్యేదాకా నేను దానికి సపోర్ట్ అనేది చేస్తాను. ఇక్కడ ఇనిషియల్గా ఏంటి అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, బిజినెస్ని ఎంకరేజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో డెఫినెట్లీ నేను కూడా వన్ ఆఫ్ ద బిజినెస్ పర్సన్ కాబట్టి, సో బిజినెస్ని ఎంకరేజ్ చేయడం అనేది ముఖ్య ఉద్దేశం. అండ్ ఇనిషియల్గా నేను ఫస్ట్ 3 ఇయర్స్ ఎవరికైనా కానీ కెరియర్ స్టార్టింగ్లో జాబ్ చేయండి. ఇఫ్ యూఆర్ మిడిల్ క్లాస్ పర్సన్, జాబ్ చేయండి. తర్వాత మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే చేయండి అని చెప్తాను. సో దాని పరంగానే చాలా మంది మీరు బిజినెస్ ఐడియాస్ ఇవ్వచ్చు కదా, బిజినెస్లో ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి ఏంటి అని. సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్లో నేను సపోర్ట్ చేస్తాను. మీరు అకార్డింగ్లీ ప్లాన్ చేయండి. హైదరాబాద్ ఆర్ బెంగళూరులో హాస్టల్ పెట్టే ముందు ఖచ్చితంగా ఇవన్నీ ప్లాన్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.